ఆ దేవదేవుడిని కొలిచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చిత్తశుద్ధి ఎలా చాటుకున్నారు. ఇవాళ మీరు గోమాతల గురించి చెప్తున్నారు. గోశాల ఏర్పాటు చేసిన నవనీత సేవని రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఎక్కడ తిరుమలలో పైన కొండ మీద గోశాలను ఏర్పాటు చేసి ఇవాళ దాంట్లోంచి వచ్చి వెన్న నెయ్యి పాలు భగవంతుని కైంకర్యాలకి అవే వాడుతున్నారు. అంటే ఈ గోశాల ప్రజెంట్ ఉంది గత 5 సంవత్సరాల్లోనే. మీకు ఇంకోటి చెప్తున్నాను, అమరావతిలో టీటీడీ మనం చేస్తానని చెప్పారు. జూబ్లీ హిల్స్లో, కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఆ గుళ్ళు అక్కడ నిర్మించబడ్డాయి. ఏది టీటీడీ ఆయనలో ఈజ్ అ ప్రైడ్ టు అస్ సార్. ఎన్టీవీ ఎదురుగుండా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గుడి అది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అది ఓపెన్ చేయబడింది. అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఓపెన్ చేయబడింది. కట్టి ఓపెన్ చేయబడ్డాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను అనే వ్యక్తి హిందూ అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మన ఇద్దరం హిందువులు చర్చికి వెళ్తాం, ఎంత ప్రికాషన్స్ తీసుకుంటాం సార్? పొరపాటు మసీదుకి వెళ్తాం, అక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం? మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారా నమాజ్ చదువుతాం, నేను రోజా చేస్తాను సార్, నేను ఖచ్చితంగా నమాజ్ చదువుతా, మొమాట లేకుండా చెప్తున్నాను హిందువైనా, బికాజ్ ఐ రెస్పెక్ట్. నేను లెంట్ కూడా చేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ సెక్యులర్ స్టేట్. మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా చెప్తారు. సో ఆ నియమాలను మనకి పాటించే బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ప్రొయాక్టివ్గా ఉంటాడు సార్ ఆయన. ఎందుకంటే ఏమైనా ఆపాదించడం చాలా సులువు కదా. మెయిన్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా సార్, ఈ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి అన్నాడు ఏం బాధ్యత లేదా బయటకు వచ్చి? ఎందుకంటే ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ లేకపోతే ఈయన ఎవరు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు ఎక్స్ ఈవోస్ వాళ్ళు. ఈయనేమి గుడ్డు గుర్రానికి పలుతోతుండా లేదా పిరికి దద్దలా ఇంట్లో కూర్చుంటాడా? ఇప్పుడు ఈవో వెసెస్ ఈవోయే కదా. నేను లోకేష్ గారు చెప్పింది కూడా ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవో. ఈ శ్యామలరావు గారు ఎన్డీడీపీకి 3 సార్లు వెళ్ళారు, 2 సార్లు వెళ్ళి కలిసి వచ్చారు ఆ చైర్మన్ని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఐఎస్ఓ స్టాండర్డ్స్ను ఈ పేటెంట్ రైట్స్ ఇలాంటివన్నీ పరిరక్షించబడతాయి. సో ఈ రోజు దాకా దైవ సన్నిధిలో జరుగుతున్న కైంకర్యాలకి ఎక్కడా లేని అప్రహెన్షన్ ఈసారి అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ కూడా వినండి, జూన్ జూలైలో సప్లై చేసిన వాటి మీద అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఇట్స్ అ రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేసిన దానికి ఎంత ఆపాదించి మాట్లాడవలసిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఆ 4 ఐడెంటిఫై అయింది అనుకోండి సార్ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం, ఇట్స్ గాట్ రిజెక్టెడ్ అండ్ దే కెన్ బ్లాక్ లిస్ట్ దట్ పర్టికులర్ కంపెనీస్. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో ప్రొడ్యూస్ అవుతున్న నెయ్యి సరిపోవట్లేదని బయట నుంచి తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకటి నెయ్యిలో 2 క్వాలిటీస్ వాడామని చెప్పారు. 2 విషయాలు వారికి ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్నటువంటి పూజ కైంకర్యాలకు కానీ అభిషేకానికి కానీ వాడుతున్న నెయ్యి వేరేది, అది క్వాలిటీ 1700 రూపాయలు కేజీ అని చెప్తున్నారు. నార్మల్గా భక్తులందరూ తినేటువంటి ప్రసాదాల్లో వాడుతున్న నెయ్యి క్వాలిటీకి 350 రూపాయలు అని అంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? ఒక మంచి నెయ్యి బయట దొరుకుతుంది, అబద్ధం చెప్తుంది. 350 రూపాయలు ఉన్నాడు సార్, నేను చెప్తాను కృష్ణ. అబద్ధం అనేది ఎలా ప్రూవ్ అవుతుందంటే, ఒక కంటైనర్ లోపలికి పోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఇందాక మొదటి ఇనిషియల్ రిమార్క్స్ కట్టుబడి ఉంటాను డిబేట్లు ఎప్పుడైనా, 4 రోజుల పాటు స్వామివారి ప్రతి సేవకి ఇంక్లూడింగ్ అన్న ప్రసాదాలకి, ఇంక్లూడింగ్ మన రెగ్యులర్ ప్రసాదాలకి, స్వామివారి కైంకర్యాలకి, తిరుమలలో నవనీత సేవ గోశాల పెట్టక మునుపు కూడా స్వామివారి కైంకర్యాలకు కూడా ఒక కంటైనర్ 4 రోజులు వాడిన తర్వాత 2వ కంటైనర్. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీకు జరుగుతున్నది ఏదైతే ఉందో బైఫర్కేషన్స్, డిఫరెన్సియేషన్స్ వీళ్ళు కల్పించుకుంటున్న అబోధ కల్పనలు అర్థమవుతుంది సార్. 3వ పాయింట్ ఏంటంటే, ఇవాళ మీకు టెస్టింగ్లో అవకతవకలు ఉన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేసే కెపాసిటీ డిస్కషన్స్ ఇవ్వకున్నాయి. డిడ్ హీ యూజ్ దిస్ డిస్కషన్ ఆర్ నాట్? అంటే ఇక్కడ ఈ ధర్మారెడ్డి లాంటోడు ఇవాళ మీకు చెప్తున్నాను, నీ ఆయంలో ఒక అపవాదం వచ్చినప్పుడు ఈ హ్యాస్ టు ప్రూవ్ ఆల్ ద క్రెడెన్షియల్స్. ఎస్, ఈ శాంపుల్ సైజులు ఇవి, ఈ శాంపుల్కి సంబంధించిన ప్రతిదీ రిపోర్ట్ ఉంటుంది కదా. ఈ ఎస్వాల్యూషన్ అన్నింటినీ ఆయన జస్టిఫై చేస్తూ ప్రతి దానికి అవుట్ ఆఫ్ ద వే ఎలా జరిగింది అన్నది రిజెక్టెడ్ వెహికల్స్లో ఉన్న కంటెంట్స్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఈవో మీద. ద సేమ్ సినారో విత్ శ్యామలరావు గారికి అదే ఉంటుంది. ఈ ధర్మారెడ్డి అన్నాడు ఎక్కడ ఉన్నాడు? పిరికోళ్ళ ఇంట్లో కూర్చొని భయం పడుతున్నప్పుడు మరి నెత్తికల్లో వచ్చి అక్కడ అహంకారంతో 5 ఏళ్ళు ఉద్యోగం ఎలగబెట్టారు కదా. ఈ డెరాడూన్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు వీళ్ళకి కాదు సార్. నాకు తెలియక అడుగుతున్నాను, బాధ్యతాయుతమైన పోస్ట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ హి హాస్ టు క్యారీ? ఈ వ్యక్తికి సంబంధించిన అవసరంలో ఇవాళ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు? ఒకనేమో నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాస్తారు, ఇంకో ఆయనేమో దాన్ని చదివి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు. వై ద హెల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్? ఎందుకంటే ఇది సంబంధించిన అవసరంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి బోర్డు రద్దు అవుతుంది. బోర్డులో గతంలో ఉన్న పర్చేసింగ్ కమిటీ అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్ళారు. ఇలాంటి ఇవన్నిట్లోంచి ఒక మాట పొరపాటున చంద్రబాబు గారి నోట్ల నుంచి వచ్చింది. నేను ఎప్పటికీ దానికి అదే చెప్తా కూడా, వచ్చింది అయిపోయింది, తుడుచుకుంటూ పోయి దానికి
దాని మీద ఇంకా షుగర్ కోటింగ్లు కొట్టుకుంటే అన్నాళ్ళు ఇది ఏడు ఇవాళ పంతులందరూ కాకడాలు వెలిగించి సంప్రోక్షణ 4 మంత్రాలు చదివేస్తే నిజంగా ఒకవేళ గోమాంసమే దాంట్లో ఉందనుకోండి సార్, ఎగ్జాంపుల్ పశువులకు సంబంధించిన మాంసం అంటే ఏ విధంగా పవిత్రం అవుతుంది? తల తీసేసుకుంటారు. ఎవడైనా పొరపాటున బ్రాహ్మణ సామాజిక వర్గంలో వాళ్ళ జీవితంలో దైవాంశ సంభూతుడికి కైంకర్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే టక్కమని తల తీసుకుంటారు అలాంటి పొరపాటు జరిగితే. దానికి ప్రక్షాళన పెద్దజీరు ఏం చేస్తుండే అక్కడ కూర్చొని? ఏం బాధ్యత లేదు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగానే. ఇదే భానుప్రకాష్ రెడ్డి గారు ఇంతమంది విఐపీలతో ప్రతిసారి దర్శనానికి వెళ్తాడు, ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో ఈ లడ్డూలో తేడా ఉందని ఎప్పుడైనా మాట్లాడేటండి? ఇప్పుడు ఈ మీడియా ఛానల్లో కూర్చొని అదరకొట్టగానే ఎవడు మట్టుగా కథలు అల్లేస్తూ ఉంటారు కూర్చొని. ఆటలుగా ఉంది ఒక్కొక్కడికి. హిందూ సామాజిక వర్గం అంటే రాముడు తల తిరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రియాక్ట్ అవ్వరని చెప్పి ఈ కర్రక జెండా బ్యాచ్కి అందరూ రెడీ అయిపోతుంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఏమైనా మంచి మర్యాద? మానవతా విలువలు కూడా రోజు రోజుకి కరువు అయిపోతున్నాయి. ఏంటి ప్రూవ్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే? అంటే ఇవాళ ప్రక్షాళించారంటే అంతా మేము కడిగించుకున్నట్టేనా? పొర్రపాటు నేను గోమాంసం తిన్నానన్న విషయం నాకు తెలిసిందంటే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. ఇది ఒరిజినల్ హిందూ మనోభావాలు. ఇది భరతగడ్డ చేసుకున్న పుణ్యం. ఆ పాడదానికి ఇదే హిందువు కనుక భరతగడ్డలో పుట్టిన వాడికి పౌరుషం ఉండడానికి, లేకపోతే సిపాయిలు తిరుగుబాటు ఉండకపోయింది. ఎక్కడున్నామండి మనం? ఏం మాట్లాడుతున్నారు అందరూ?